అది నిజంగానే చాలా శుభ పరిణామం. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఏవైతే ఎగ్జిబిట్స్ మనకి ఇక్కడ పెట్టడం జరిగిందో మరి దాంట్లో కూడా చాలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలందరూ కూడా మీరు తెచ్చిన ఎగ్జిబిట్స్ మరి అయినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు వాళ్ళ గౌరవ జిల్లా పాలనాధికారి సో నేర్చుకొని మనం ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లో గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అని కూడా స్టార్ట్ పెట్టినాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా మనం ఏ విధంగా అయితే చదువుతామో అది ఎప్పుడు మనం డే టు డే యాక్టివిటీస్ లో ఎప్పుడు మనం యూజ్ చేస్తాం అనేసి చాలా మందికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇంత మ్యాథ్స్ చదువుతా ఉన్నాం లేకపోతే ఇంత సైన్స్ చదువుతా ఉన్నాం, దీన్ని యాక్చువల్ గా మనము డే టు డే లైఫ్ లో ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం. సో మూడు మనకి ఎనీథింగ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మూడు చాలా కీలకంగా ఉంటాయి. సో ఎఫిషియన్సీ, ఎఫెక్టివిటీ అండ్ ఎకనామీ అంటారు. సో మనం ఏ ప్రాజెక్ట్స్ చూసుకున్నా కానీ ఇండియన్ ప్రాజెక్ట్స్ సో ఎఫిషియెంట్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం, చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి, చాలా ఎకనామికల్ గా ఉంటాయి. సో మనం చంద్రయాన్ కానివ్వండి, వేరే ఇద్దరు మార్స్ మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ పంపించినప్పుడు కూడా కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ చాలా తక్కువ కాస్ట్ లో మనము దాన్ని మొత్తం ఇండిజినియస్ టెక్నాలజీ ఇప్పటి వరకు 450 ఎగ్జిబిట్స్ రావడం జరిగింది సార్. అవన్నీ కూడా మంచిగా నాణ్యమైనటువంటి ఎగ్జిబిట్స్ కూడా మన విద్యార్థులు రూపొందిస్తా ఉన్నారు సార్. సైన్స్ ఫేర్ ఎంతగానో అలరించబోతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ కూర్చోవాలి, వెనుకలు ఎవరు నిలబడదు దయచేసి. గైడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు మధుమోహన్ గారిని, జిల్లా సెక్రటరీ జిల్లా స్థాయి ఇన్స్పైర్ అండ్ వైజ్ఞానిక ప్రదర్శన 2025 ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాము. అక్కడ రిబ్బన్ కటింగ్ దగ్గర అందరు రెడీ ఉండాలండి.